పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు ట్రైబల్ రైట్స్ ఫోరం టీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగాయి. అతి చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్లతో పోరాటం చేస్తూ ఆదివాసీలందరినీ ఒకటిగా చేసిన వ్యక్తిగా సీతారామరాజు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని టీఆర్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రొబ్బా లవరాజు గుర్తు చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసులంతా ఐక్యంగా ఉండి హక్కులు చట్టాలను కాపాడుకునేలా అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని టీఆర్ఎస్ నాయకులు సూచించారు. నా పేరు రొబ్బా లవరాజు, ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. అతి చిన్న వయసులోనే భారత స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఆ రోజుల్లోనే ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసుల తరపున బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినటువంటి ఎంతో గొప్ప మనసున్నటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ప్రజలకి, ముఖ్యంగా యువతీ యువకులకి, విద్యార్థులందరికీ కూడా మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని వారి యొక్క ఆశయాలను మనం అందరం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నట్లయితే 1/70 యాక్ట్ కానీ, పేసా యాక్ట్ కానీ, అటవీ హక్కుల చట్టం కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని గ్రామీణ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు యొక్క జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియజేసేలాగా పాఠ్య పుస్తకాల్లో కూడా పెట్టి ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. నా పేరు రొబ్బా లవరాజు.